మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, పొలిట్ బ్యూరో సభ్యురాలు సోదరిమణి శ్రీమతి గల్లా మాధవి గారికి, సోదరుడు మల్లెల ఈశ్వర్ వడ్డేరా, అలాగే మన్నవ మోహన్ కృష్ణ గారికి, డాక్టర్ నిమ్మల శాస్త్రి గారికి, మరి ఈనాటి కార్యక్రమం గుంటూరులో వెస్ట్ కాన్ఫరెన్స్ యొక్క నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్స్కు, మండల ఇన్ఛార్జీలకు, మరి సీనియర్ మోస్ట్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మన పార్టీ ఒక దశ దిశ అనేది ఒక నిర్దేశించింది. నెలలో ఉన్నటువంటి ప్రతి బుధవారం, మొదటి బుధవారం నాడు యూనిట్ కార్యక్రమం జరిగితే, రెండవ బుధవారం నాడు క్లస్టర్ ఇన్ఛార్జెస్తో కార్యక్రమం, మూడవ బుధవారం నాడు నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశము, ఆ తర్వాత నాలుగవది గుంటూరు పార్లమెంటు స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం జరగాలి. మరి ఈరోజు మూడవ బుధవారంలో సందర్భంగా నియోజకవర్గ విస్తృత సమావేశంలో మరి పెద్దలు ఆశించినట్టుగానే, పార్టీ నిర్దేశించినట్టుగా ముఖ్యమైనటువంటి 3 విషయాల్ని మన ముందు పెట్టారు పార్టీ. ఈరోజు దానికి ముఖ్యమైనటువంటి అజెండాలో భాగంగా మనం ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయో మన అందరికీ తెలుసు. క్యాబినెట్ లో కూడా చూసాయిగా మనందరికీ ఆ వివరణ కూడా తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయని, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరుగుతాయనేది ఒక సమాచారం మనకి ఇంటివ్వడం జరిగింది అధిష్టానం. మరి ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ అంటే మనకే ముందు ఎలక్షన్స్ జరుగుతా వస్తాయి. సెప్టెంబర్ చివరిలో ఖచ్చితంగా జరుగుతాయనేది పార్టీ కూడా గట్టిగా చెబుతున్నటువంటి మాట. అయితే ఈ 2 సంవత్సరాల పాటు మనం గతంలో కష్టపడిన దానిలో భాగంగానే ఈ 2 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉండి, మరి ఈ నియోజకవర్గంలో మరి మాధవ్ గారు ఎంతో కష్టపడి ప్రతి డివిజన్ కూడా ఏ అవసరాలు ఉన్నా సరే, ఏ కార్యకర్తకి ఏ అవసరం ఉన్నా, అది అభివృద్ధిలో భాగంగా కావచ్చు, సంక్షేమంలో భాగంగా కావచ్చు, కార్యకర్త యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కావచ్చు, ఎంతో శ్రమించి పనిచేసినటువంటిది మనం అందరం కూడా చూస్తాం. అయితే ఈ 2 నెలల్లో మనకి చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు సర్ ప్రోగ్రామ్ మనం చూసాం, ఇప్పటికే చాలా వరకు కూడా మ్యాపింగ్ జరగడం చాలా కష్టంగా అయిపోయి కూడా సుమారుగా కొన్ని వేల ఓట్ల వరకు ఈ రోజుకి కూడా మనం మ్యాపింగ్ చేయలేనటువంటి పరిస్థితి గుంటూరు పట్టణంలో. ఇదేదో మీరు ఆషామాషిగా తీసుకుంటే సరిపోదు. మన ఎమ్మెల్యే గారు 52,000 మెజార్టీతో గెలిచింది కదా, మనకేముంది ఈజీగా గెలిచేస్తాం అనుకుంటే అది చాలా పొరపాటు. ఇప్పుడు మేడం గారు చెప్పబోతారు ఎన్ని ఓట్లు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సర్ ప్రోగ్రాం ద్వారా మనకి తక్కువ అయినాయో కూడా చెప్తారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇది రాజకీయ సభ కాదు, మనం ఏదో రాజకీయాలు మాట్లాడుకోవడం చేయడానికి. కేవలం ఈరోజు ముఖ్యంగా మన పార్టీ ఏం చేసింది, ప్రభుత్వంలో ఉండి మనం ప్రజలకు ఏ విధంగా దగ్గరగా ఉన్నాము, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టత ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి, ముఖ్యంగా సర్ ప్రోగ్రాంలో మనం ఏమి చేయాలి. ఎందుకంటే 24తో చివరి డేట్ ఈరోజు మనకి ఇస్తున్నారన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటిని మీరు చాలా క్షుణ్ణంగా ఆలోచించి, ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మీరందరూ కూడా దృష్టి పెట్టి సర్ ప్రోగ్రాంలో మనం ఎంతమంది ఎక్కువ ఓట్లను ఇంకా దగ్గర చేసుకోగలుగుతామో అంత మెజారిటీకి అన్ని కార్పొరేషన్లు గెలుచుకోవడానికి అనుబంధంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమంలో ఇంకొక విషయాన్ని మేము ముందుకుతా ఉన్నాం. మన అందరికీ తెలుసు, మీకు తెలుసు, దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక సంఘటనని భూతత్వంలో పెట్టి
దుర్మార్గపు పాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరూ చూస్తా ఉన్నారు. ఒక సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక ఎమ్మెల్యే గారి మీద బురద పూసి ఆమె ఏమీ పట్టించుకోలేదు, ఏమీ చేయలేదని ఒక నాటకాన్ని క్రియేట్ చేసేసి చేస్తున్నటువంటి అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని మనం చూస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు వాస్తవాలు ఏం జరిగినాయో కూడా మనందరికీ తెలుసు. 24 గంటల్లోనే మేడం గారు దాన్ని మాట్లాడి పరిష్కరించినటువంటి విషయాన్ని కూడా మనం అందరికీ తెలుసు. కానీ దుర్మార్గుడు ఎప్పుడైనా సరే 10 మందిని వెంటేసుకొని వెళ్ళి చెబుతా ఉంటే నిజంగా ప్రజలు ఇదే నిజమేమో అనుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ సమాజం ఉంది. కాబట్టి దాన్ని తిప్పి కొట్టాలంటే వాస్తవాలను కూడా 10 మంది మనం చెప్పకపోతే దుర్మార్గుడు చెప్పిందే ప్రజలు నిజమని నమ్మే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇవాళ మనకు మంచి వ్యవస్థ ఉంది. ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని కమిటీలు వేశారు నాకు తెలిసినంత వరకు మేడం గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కమిటీలు కూడా వేశారు. ఇవాళ ఐటీడీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఆ స్థాయిలో పూర్తిగా ఇంకా ఎక్కువ స్పందించి దుర్మార్గపు గత పాలనలో చేసిన వారిని ఖండించాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.